అందరికీ నమస్కారం. నా యొక్క భాగవతుల డివోషనల్ టూర్‌లో భాగంగా నేను, మా అమ్మగారు కలిసి హైదరాబాద్ నుంచి తిరువన్నామలై పాండిచ్చేరి వెళ్ళే బండి మీద గుంటూరులో రాత్రి 11:50 బయలుదేరే బండిలో వెళ్ళటం జరిగింది. అయితే ఆ బండి ఆ రోజు దాదాపుగా 2 గంటలు ఆలస్యంగా రావడం జరిగింది. దాదాపుగా 2కి ఆ బండి బయలుదేరి మరుసటి రోజు 12:30, 1 ఆ టైంలో తిరువన్నామలై అనగా అరుణాచలం చేరిందనమాట. ఆ రోజు మేము దిగి ఆటో తీసుకొని స్టేషన్ నుంచి చాలా రద్దీగా ఉంది. మేము తిరువన్నామలైలోని ఇటీవలే పెట్టిన అఖిల భారత కరివేని వారి సత్రం గుడి భాగం రాజగోపురానికి వెనక వైపులో రెంట్కి ఈ మధ్య కరివేని వారి సత్రం బ్రాహ్మణులకి సపరేట్గా పెట్టారు. అక్కడికి మేము వెళ్ళి భోజనం చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళా ఆటో తీసుకొని రాజగోపురం ఎదురు లైన్లో ఉన్న ఆల్మెరుగు అప్పరల స్వామి మఠం అని ఆ మఠం ఉంది. ఆ మఠంలో రోజుకి 200 రూపాయలు మనిషి. చాపకి 100. అలాగే పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో మనం రెస్ట్ తీసుకోవచ్చు. అది కాకపోతే మనకి సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అలా తీసుకునే వాళ్ళు ఎక్కువ పెట్టి తీసుకోవచ్చు. ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. అలా కాదు, మేము తక్కువలో రోజుకు 200లో పోవాలి అనుకుంటే కనుక మీరు ఈ ఆల్మెరుగు అప్పిరల్ మఠంలో చేరవచ్చు. అది కరెక్ట్గా రాజగోపాలానికి ఎదురుగా ఒక 500 మీటర్ల దూరంలో ఉంటుంది. లేదు మాకు భోజన వసతి కూడా కావాలి అనుకుంటే ప్రతిరోజు ఉదయం 8 కాడ నుంచి రాత్రి 8 దాకా ఎదురుగా ఉన్న స్వామివారి గుడిలో భోజన సదుపాయం ఉన్నది. అలాగే మనము ఇక్కడ నుంచి మనకి స్వామివారి యొక్క ప్రదక్షిణ మార్గానికి స్టార్టింగ్ పాయింట్ దీపారాధన చేసి మనం కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి బయలుదేరి అక్కడి నుంచి ఒక జస్ట్ 200 మీటర్ల దూరంలోనే ఇంద్రలింగం ఉంది. ఆ ఇంద్రలింగానికి వెళ్ళడం జరిగింది. ఇంద్రలింగాన్ని చూసి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి సౌత్ గేట్ వైపు నడపడం జరిగింది. ఆ దారిలోనే ఆంధ్రాశ్రమం కూడా ఉన్నది. అది మన తెలుగు వాళ్ళు స్థాపించినటువంటి ఆశ్రమం. అక్కడ కూడా రూమ్స్ అయ్యి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ తర్వాత సౌత్ గేట్కి వెళ్ళాము. సౌత్ గేట్లో నుంచి మేము అక్కడికి వెళ్ళేసరికి కొంచెం నీరసపడ్డాము. సౌత్ గేట్కి కొంచెం ఒక 100 మీటర్ల దూరంలోనే వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. అక్కడ కూర్చొని అమ్మగారు విష్ణు సహస్రనామం పారాయణ చేశారు. నేను కూడా నామపంచాంగం పారాయణ చేసుకొని మళ్ళీ సౌత్ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి దర్శనానికి ప్రయత్నించాము. కాకపోతే దర్శనం విపరీతంగా అదివరకుట్లాగా లేదు. అరుణాచల దర్శనం అంత తేలిగ్గా లేదు. అదివరకు అయితే జస్ట్ 30 గంటలు దర్శనం అయిపోయి బయటకు వచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, కంప్లీట్గా కమర్షియల్ అయిపోయింది. ఆటో వాళ్ళకి రాజ్యం అయిపోయింది అక్కడ. ఆటో వాళ్ళు మనిషి ఎక్కితే చాలు 100 నుంచి 200 డిమాండ్ చేస్తున్నారు. మనం తెలుగులో చెప్తే వాళ్ళకి అడ్రస్ అర్థమైనా కూడా అర్థం కానట్టుగా నటించి మీరు అడ్రస్ తప్పు చెప్పారు, మేము ఎక్కువ దూరం వచ్చామని చెప్పి ఇంకా 100 కంటే అదనపు డబ్బులు కూడా జస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కూడా వసూలు చేయడం జరుగుతుంది. ఇది అక్కడ తమిళనాడు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేసింది. అక్కడ అసలు ఆర్టీసీ కానీ, సిటీ బస్సు కానీ, అరుణాచల ప్రదక్షిణ మార్గంలో కానీ ఆ లోకల్ బస్సు మాత్రం అసలు లేనే లేదు.
బస్ స్టాండ్‌కి వెళ్తే వేరే జిల్లాలకి, వేరే ప్రాంతాలకి బస్సులున్నాయి గానీ, లోకల్‌గా తిరిగే బస్సు గానీ, ఆర్టీసీ గానీ, ప్రైవేట్‌ది గానీ అసలు లేనే లేకపోవడం వల్ల ఆటో వాళ్ళు వీర దోపిడీ చేస్తున్నారు హిందువులు, భక్తుల దగ్గర. ఆ తర్వాత మేము సౌత్ గేట్ నుంచి రమణ మహర్షి ఆశ్రమానికి నడుచుకుంటూ వెళ్ళాము. కాస్త మేము రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళేసరికి చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీ భోజనం పెడతారన్నమాట పేదల కోసం. అవి వెయిట్ చేస్తున్నారు. చాలామంది లైన్‌లో నించొని అక్కడ ఫ్రీ భోజనం తింటున్నారు. ఇంకా లోపలికి వెళ్తే చాలామంది స్వామివారి ముందు కూర్చొని ధ్యానం చేస్తున్నారు. మేము కూడా ధ్యానం చేసే ప్రయత్నం చేశాము. కాకపోతే మా మనసు అప్పటిదాకా తిరిగి నడిచి ఉండటం వల్ల నిలబడలేదు. ఆ పైన మేము మెల్లగా వారి అమ్మగారి బృందావనం, అలాగే స్వామివారిది చూసిన తర్వాత స్వామివారు విశ్రాంతి తీసుకునే మందిరం సోఫాలో పెద్ద ఫోటో ఉంటుంది. అక్కడ కాసేపు కూర్చొని ఆ తర్వాత వెనక వైపుకుండా నేను ఒక్కడినే రమణ మహర్షి ఎక్కడైతే ఉండి ప్రతిరోజు కొండ దిగి వచ్చారో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కొండపైకి వెళ్ళడం జరిగింది. అలా కొండపైకి వెళ్ళిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి నుంచి మాత్రం ఎవరు తెలియని వాళ్ళు దయచేసి కొండపైకి ఎక్కే ప్రయత్నం చేయకండి. ఆ దారి స్టార్టింగ్ మెట్లు బాగున్నాయి. ఆ తర్వాత అన్ని రాళ్ళు రప్పలు అత్యంత ఘోరంగా ఉన్నది. ప్లస్ విపరీతంగా అలసటకు గురవుతాం. కనీసం 2 కిలోమీటర్ల పైనే ఆ మార్గం గుండా నడవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనము ఆటోలో రాజగోపురం నుంచే వాడికి ₹200 పడేస్తే చక్కగా వెనక వైపు ఇంకో దారి ఉంది. ఆ దారికి దగ్గరికి తీసుకెళ్ళి వదులుతాడు. అక్కడ కింద జనాలు మామూలు వాళ్ళు కాపురాలు చేసుకుంటున్నారు. అక్కడి నుంచి మెట్ల మార్గం ఉంది. మెట్ల మార్గం కనీసం ఒక 200-300 మెట్లు సిమెంట్‌తో చేసి ఉన్నాయి. ఆ సిమెంట్‌తో చేసి ఉన్న మెట్ల తర్వాత అక్కడి నుంచి మనకి అమ్మవారి గుళ్ళు, ఆ తర్వాత ఇంకొద్దిగా పైకెళ్తే స్వామివారు వారి శిష్యుడు కట్టించిన ఆశ్రమం కనపడుతుందన్నమాట. ఇది చాలా దగ్గర మార్గం. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మీరు స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడున్న స్వాముల్ని అందరినీ చూసి తిరిగి వచ్చేయచ్చు. అదే మీరు గనక తెలియక పొరపాటున నాలాగా మీరు రమణ మహర్షి ఆశ్రమం నుంచి వెనక నుంచి వెళ్ళారంటే కనీసం 2-3 గంటల పాటు నడిస్తే కానీ ఆశ్రమం రాదు. ఎవరు అంత దూరం ఉందని ఏ వీడియోలో ఇప్పటిదాకా చెప్పడం జరగలేదు. ఇది నేనే ఫస్ట్ టైం చెప్తున్నానని అనుకుంటున్నాను. అది విషయం చాలా ఇబ్బంది పడతారు. అందుకని చెప్పి మీరు డబ్బులు పోయినా పర్లేదు అనుకుంటే కనుక రమణ మహర్షి ఆశ్రమం వైపు కాకుండా రాజగోపురం దగ్గరే ఒక ఆటో ఎక్కి వాళ్ళకు 100, 150, 200 ఇస్తే కనుక దానికి దగ్గరగా ఉండే మార్గాన్ని మీకు చూపిస్తే అక్కడి నుంచి మీరు వెళ్తే కనుక చాలా తేలిగ్గా కొండనెక్కి ఆ ప్రదేశాన్నంతా చూసి తిరిగి వచ్చేయచ్చు. అలాగే చాలామంది చెప్పులు లేకుండా నడవాలని మనల్ని బాగా ప్రోద్బలం చేస్తున్నారు. నిజానికి తెలివిగల వాళ్ళందరూ చెప్పులు వేసుకొని హ్యాపీగా పైకి పోతున్నారు. పైకి పోయి అక్కడ స్వామివారు ఉన్న చోట చెప్పులు ఇప్పేసి ఆ లోపలికి వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి ధ్యానం చేసి మళ్ళీ చక్కగా హ్యాపీగా వస్తున్నారు. మనలాంటి పిచ్చివాళ్ళు, తెలియని వాళ్ళు చెప్పులు లేకుండా పోయి అక్కడ కాళ్ళు గాలి రాళ్ళు కొట్టుకొని కూర్చుకొని నానా యాతన పడుతున్నారు. ఈ విషయాన్ని తెలివి వాళ్ళు గ్రహించాలని చెప్తున్నాను. కాబట్టి చెప్పులు లేకుండా పోకండి. ఏ ఇబ్బంది వచ్చినా మనకి అక్కడ చూసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. కనీసం కొండపైన మీరు 2 లీటర్ల మంచినీళ్ళు మోసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మంచినీళ్ళు దొరకని పరిస్థితి. ఎవరైనా వాటర్ బాటిల్ కొనుక్కొని వెళ్తుంటే దానిలో కోతులు ఆపి మంచినీళ్ళు మన దగ్గర లాక్కొని తాగేసి మనకే లేకుండా చేస్తున్నాయి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది కొండ మీద కొన్ని ప్రాంతాల్లో మాత్రం మంచినీళ్ళు దొరుకుతాయి. అది అక్కడ ఉండే స్థానికులకు మాత్రమే తెలుస్తుంది, మనకు తెలియదు. కాబట్టి మనం ఖచ్చితంగా మంచినీళ్ళు మాత్రం మోసుకెళ్ళాలి. ఏమైనా తినే పదార్థాలు కూడా ఎనర్జీ
సంబంధించిన ఎలక్ట్రాల్ పౌడర్ అట్లాంటివి కూడా తీసుకొని వెళ్ళటం మంచిది. లేకపోతే నేను ఎంత ఆయాసపడ్డానంటే మామూలుగా ఆయాసపడలా. ఆ విధమైన సమస్య మీకు రాకుండా ఉంటుందని నేను చెప్తున్నాను అనమాట. రమణ మహర్షి ఆశ్రమం దగ్గరే శివసన్నిధి అనే ఆశ్రమం ఉన్నది. మనకి ఒక రూ. 300 లాకర్ ఇస్తారు. అలాగే హాల్ ఇస్తారు. చక్కగా భోజనం, పొద్దున్న టిఫిను, కాఫీ, సాయంత్రం కాఫీ, రాత్రికి పలహారం కూడా ఆ 300లో ఒక మనిషికి అందించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంపార్టెన్స్ మనం బయటికి పోయినప్పుడు ఎక్కువ ఆకలి అవుతుంది కాబట్టి మనకు అన్ని వస్తువులతో కావాలి అనుకుంటే తిరిగి వాళ్ళు ఎక్కువగా శివసన్నిధి ఆశ్రమంలో దిగుతారు. మీరు కూడా అక్కడ దిగి వెళ్ళవచ్చు. మేము మొదటిసారి వెళ్ళినప్పుడు మేము శివసన్నిధిలోనే దిగాము. కానీ రెండోసారి వెళ్ళినప్పుడు మేము శివాలయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాము. అందువని చెప్పి గిరి ప్రదక్షిణ కోసం కూడా మేము ఎక్కువ ప్రయత్నం చేయలేదు. ఆటోలు కూడా వెళ్ళలేదు. ఆటో వాళ్ళు గతంలో 400 ఇస్తే ఇప్పుడు రూ. 500 ఇస్తే కానీ ఆటో గిరి ప్రదక్షిణ రానంటున్నారు. వాళ్ళు మనిషిని బట్టి డిమాండ్ చేస్తున్నారు. అబ్బో మామూలుగా లేదు వాళ్ళ పరిస్థితి. అరుణాచల యాత్రలో కేవలం ఆటోలకే మాకు దాదాపుగా 1500 నుంచి 2000 దాకా అయినాయి. అది కూడా గిరి ప్రదక్షిణ చేయకుండానే. గిరి ప్రదక్షిణ చేస్తే ఇంకా 2000 కన్ఫామ్గా అవుతాయి. అందులో సందేహం లేదు. కాబట్టి మీరు అరుణాచల యాత్ర వెళ్ళాలనుకుంటే గతంలో లాగా ఏదో చీపులో 2000లోను 3000లోను చేస్తారని గతంలో యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అదంతా అబద్ధం. ఇప్పుడంతా మారిపోయింది. ఫుల్లీ కమర్షియల్ అయిపోయింది. మేము ప్రదక్షిణ చేయడానికని దీపం వెలిగించి కర్పూరం వెలిగించి దండం పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన రాగానే అక్కడ ఆడవాళ్ళు ఆ దీపాలన్నీ చిమ్మేసి పారేసి మళ్ళీ కొత్త వాళ్ళకి చేసుకోవడానికి రెడీ చేస్తున్నారు ఆ ప్లేస్ని రోడ్డు మీద. అది కూడా ఆ తర్వాత మనం కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నైవేద్యం పెట్టకముందే వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఫుల్ కమర్షియల్ అయిపోయింది. అనుక్షణం డబ్బే. చాలామంది అర్చకులు కూడా చేయి చాపి డబ్బు వేయండి అని చెప్పి చూపించడం జరుగుతుంది. కాబట్టి మనం తగినంత చిల్లర తీసుకొని వెళ్తేనే బాగుంటుంది. ఇది నా మనవి. అలాగే ఆ తర్వాత మేము 2 రోజులు అక్కడ ఉన్నాము. 2 రోజుల యాత్ర చేసిన తర్వాత మేము అక్కడి నుంచి కాణిపాకం వెళ్దామని అనుకున్నాము. అనుకొని మేము ఈ ఆళ్ళమురుగు అప్పరాజు స్వామి మఠం నుంచి ఒక రూ. 100 ఇచ్చి బస్ స్టాండ్కి రావడం జరిగింది. మనం మినిమం రూ. 100 ఇవ్వాలి. రూ. 100 లేకపోతే ఆటో రాదు. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ బస్ స్టాండ్లో వాళ్ళు కాణిపాకం అంటే అసలు ఆ పేరు వినని వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కానట్టుగా ప్రవర్తించి తీరా ఏంటంటే అసలు విషయం